నేటి రాశి ఫలాలు మార్చ్ 13, 2025 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. తిథి చతుర్దశి, ఉదయం 10 గంటల 37 నిమిషముల వరకు. తదుపరి పౌర్ణమి. నక్షత్రం పూర్వ పాల్గొని ఉదయం 6 గంటల 15 నిమిషముల వరకు. తదుపరి ఉత్తర పాల్గొని. యోగం ధృతి మధ్యాహ్నం 1 గంట 1 వరకు. కరణం వనిజ ఉదయం 10 గంటల 37 నిమిషముల వరకు. విష్టి రాత్రి 11 గంటల 30 నిమిషముల వరకు. వర్జం మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషముల నుండి 2 గంటల 34 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 26 నిమిషముల నుండి 11 గంటల 14 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషముల నుండి 3 గంటల 59 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 54 నిమిషముల నుండి 3 గంటల 23 నిమిషముల వరకు. యమగండం ఉదయం 6 గంటల 29 నిమిషముల నుండి 7 గంటల 58 నిమిషముల వరకు. అమృతకాలం రాత్రి 11 గంటల 18 నిమిషముల నుండి 1 గంట 3 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుండి 12 గంటల 49 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 53 నిమిషముల నుండి 5 గంటల 41 నిమిషముల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 29 నిమిషములకు. సూర్యాస్తమయం సాయంకాలం 6 గంటల 22 నిమిషములకు. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. సంఘంలో ప్రముఖులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఇక మేషరాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయం మంచి లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి భూలాభ సూచనలు ఉన్నవి. అలాగే నూతన వాహన యోగం ఉంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఊహించని విజయాలు సొంతమవుతాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి మంచి ఆర్థిక లాభం అనేది కలుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నట్లయితే వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే మేషరాశి వారు ఈరోజు అనుకున్నది సాధించడంలో సఫలమవుతారు. విలువైన సమాచారం అంది తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు అనేవి కలుగుతాయి. ఆదాయ విషయంలో ఇబ్బందులు తీరిపోతాయి. ఇక ఈరోజు కార్యక్రమాలను ఎటువంటి శ్రమ లేకుండానే పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకున్న వారు కొంత బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన వాహనాన్ని విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు వైద్య రంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థుల యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ముఖ్యంగా మహిళలు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. మేషరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీరు చేపట్టే పనులు కొంత మందకొడిగా సాగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వాయిదా పడతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిరాశను కలిగిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి కలిసి రావని చెప్పవచ్చు. మిత్రులతో ఆర్థిక విషయాలలో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఎవరైతే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తున్నారో అవి కూడా మందగించే అవకాశం కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అన్నింటా ఆశాభంగమే ఉంటుంది. అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులు లంచగొండులుగా మారి ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి. కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం
మీకు మేలు చేస్తుంది. అస్సలు మద్యపానం చేయకండి. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారు మోసపోయే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్త వహించండి. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. వ్యవసాయదారులు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి నష్టాలు ఎదురవుతాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఈ రోజు పెట్టుబడులు పెట్టకండి. అలాగే పరిశ్రమలలో కూడా కార్మికులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థిక విషయమైన ఏ పనినైనా జాగ్రత్తగా చేయండి. అలాగే విలువైన వస్తువులను పోగొట్టుకునే వీలుంది కాబట్టి వాటి విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. కష్టపడ్డ ఫలితం ఆశించినంతగా కనిపించక ఇబ్బంది పడతారు. వివాదాలు చుట్టుముట్టి చికాకు కలిగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండక అయోమయంలో పడతారు. బంధువులతో అకారణంగా తగాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు అనుకోకుండానే దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు కాబట్టి సంసిద్ధమై ఉండండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నిరాశతోనే గడపాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎంత ప్రయత్నించినా మార్పులు సాధ్యం కాకపోవచ్చు. ఇక క్రీడాకారులకు, వైద్య రంగం వారికి మరింత ఓపికగా అడుగు వేయాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఒత్తిడులు అనేవి ఉంటాయి. మహిళలకి అనారోగ్య సూచనలు ఉన్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అంతేకాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మానసికంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం అధికంగా ఉంది మహిళలకి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని, కాలభైరవ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా ఈరోజు మిథున రాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది, అనుకూలిస్తాయి కూడా. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన అభివృద్ధిని పొందుతారు. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయడం వలన మంచి లాభాలనేవి లభిస్తాయి. అలాగే మంచి విజయాలతో ముందుకు సాగుతారు. బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా అనుకూలత అనేది ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మిథున రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఆశించిన ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక పెట్టుబడులలో లాభాలు అనేవి లభిస్తాయి కాబట్టి షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక ప్రయాణాల వల్ల కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించే వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. అలాగే కోర్టు కేసుల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించవచ్చు. ఇక అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. అలాగే ఈరోజు రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లోన్స్ లభిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం అనేది కనబడుతుంది. ఇతరుల నుండి సైతం డబ్బు అనేది సమకూరుతుంది. యత్నకార్య సిద్ధితో మీలో నూతనోత్సాహం అనేది నెలకొంటుంది. బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు పుంజుకొని అనుకున్న లాభాలను ఆర్జిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి బాధ్యతనైనా అవలీలగా పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు శుభవార్తలు అనేవి అందుతాయి. విద్యార్థులకు అందిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి.
చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలనేవి అందుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో కలిగిన నష్టాలను ఈ రోజు భర్తీ చేసుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశిలోని నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక సినీ పరిశ్రమ వాళ్ళకి లాభాలు లభిస్తాయి. అలాగే ప్రముఖులతో పరిచయాలు కూడా లబ్ధిని చేకూరుస్తాయి. ఇక నూతన వాహన యోగం అనేది ఉంది. ధనాదాయం బాగుండడం వలన రుణ విమోచనం కూడా కలుగుతుంది. ఇక శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు. ప్రతి పనిలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఇక మిత్రుల సహాయ సహకారాల వల్ల కూడా లాభాలను పొందుతారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక పెట్టుబడులలో లాభాలు లభిస్తాయి కాబట్టి షేర్ మార్కెట్లలో పెట్టుబడులు కూడా పెట్టవచ్చు. ఇక శత్రునాశనం అనేది కలుగుతుంది. అనుకున్న ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులకు విద్యా ప్రయోజనాలు అనేవి ఉన్నవి. అలాగే విదేశీ విద్యా అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక స్నేహితుల వల్ల విదేశీయానం చేసే యోగం కూడా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా అనేక లాభాలు అనేవి కనబడుతున్నవి. అలాగే ఉద్యోగపరంగా, విద్యాపరంగా శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక కర్కాటక రాశి వారు ముఖ్యమైన పనులన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మిత్రుల ద్వారా శుభవార్తలు కూడా అందుతాయి. మీ నిర్ణయంపై కుటుంబం సభ్యుల ఆమోదం లభిస్తుంది. కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. కొన్ని వివాదాలు యుక్తిగా పరిష్కరించుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. రుణబాధలు తొలుగుతాయి. ఇక కుటుంబంలో వివాహాది వేడుకల నిర్వహణపై ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు అనేవి సమకూరుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శక్తి సామర్థ్యాలను ఈరోజు నిరూపించుకుంటారు. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరులతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అలాగే సింహరాశి వారు తమ సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభించడం వలన చాలా ఆనందంగా ఉంటారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి తొలగిపోతాయి. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. శుభవార్తలను వింటారు. ఈరోజు పట్టుదలతో తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతో మేలు చేస్తుంది. సోదరులతో అనుకూలత అధికంగా కనిపిస్తుంది. అలాగే మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈరోజు శత్రునాశనం, విత్తన లాభం అనేది ఉంది. వ్యాపార లాభాలు కూడా లభిస్తాయి. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవి యోగం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం కుదురుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. సంపూర్ణమైన ఆరోగ్యం కూడా కనిపిస్తుంది. అలాగే సింహరాశి వారు ఈరోజు అనుకున్నది సాధించడంలో సఫలమవుతారు. విలువైన సమాచారం అంది తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలనేవి ఏర్పడతాయి. ఆదాయ విషయంలో ఇబ్బంది తెలుపుతాయి. అలాగే కార్యక్రమాలకు ఎటువంటి శ్రమ లేకుండా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుండి కొంత బయటపడతారు. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు విలువైన వాహనాలను, వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారాలలో పెట్టుబడులు అందడం వలన నూతన ఉత్సాహంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ బాధ్యతలపై రాజీ పడకుండా ముందుకు సాగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, వైద్య రంగం వారికి వారి యొక్క ఆశలు నెరవేరుతాయి. ఇక విద్యార్థుల యొక్క కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చిన్ననాటి మిత్రుల నుండి కొన్ని విషయాలలో వ్యతిరేకత అనేది పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో ఈరోజు రాణించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు చికాకు కలిగిస్తాయి. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు తమ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అన్నింటా కన్యా రాశి వారికి ఇబ్బందులే ఎదుర్కొనే అవకాశం, అలాగే అవమానాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఈరోజు ఏమరపాటుతనం వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంది, నష్టపోయే అవకాశం ఉంది. చేసే పనులలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి, జాగ్రత్తగా పనిని పూర్తి చేయండి. ఆత్మీయులను కోల్పోయే ప్రమాదం కూడా కనబడుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం వల్ల మీకు ఈరోజు లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకున్నారో వారు పెట్టకపోవడమే మంచిది. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఈరోజు మానుకుంటే మీకు మేలు జరుగుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి, కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టాలు అనేవి కనబడుతున్నవి. ఇక విదేశీయానం చేయకపోవడమే ఇక మేలు చేస్తుంది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు మరియు ఆర్థిక మోసాలకు గురవుతారు, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం అనేది కలుగుతుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున వాటిని రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారు చివరి నిమిషంలో వాయిదా వేయాల్సి వస్తుంది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నిదానంగా సాగడం వలన ఇబ్బంది పడతారు. ఇంట బయట కొన్ని బాధ్యతలు సతమతం చేస్తాయి. ఆరోగ్యం సహకరించక విశ్రాంతి తీసుకునే అవకాశం అయితే ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆహార నియమాలు పాటించడం మీకు మేలు చేస్తుంది. కుటుంబ సభ్యులతో అకారణ తగాదాలు కలిగే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మీరు చేసే ఆలోచనలపై ఎటు తేల్చుకోలేక కొంత గందరగోళం చెందుతారు. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త సమస్యలు ఎదురై సవాళ్లుగా నిలుస్తాయి. ఇక ఆత్మవిశ్వాసం, నేర్పుతో ముందుకు సాగడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే విధుల్లో కొన్ని మార్పులు ఉండడం వలన ఇబ్బందులు పడతారు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు తెలివిగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు అసంతృప్తికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. మహిళలు కొంత మానసిక వేదనకు గురవుతారు. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యా రాశి వారు గురుగ్రహానికి మరియు శనిగ్రహానికి జపాలు చేయించుకోవడం, అలాగే వినాయకుని ఆలయాన్ని సందర్శించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు స్థిరమైన ఆలోచనలు చేయడం వలన బాగా కలిసి వస్తుంది. అలాగే గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి గతం కంటే ఈ రోజు ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహకరంగా వాతావరణం అనేది ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చుతారు. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సోదరులతో మంచి మైత్రి అనేది కుదురుతుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. కోర్టు కేసులో కూడా అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది ఉంది. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఇక తులారాశి వారికి పరిస్థితులు అనుకూలించి అడుగు ముందుకు వేస్తారు. సమాజంలో మీరంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్నేహితులను కలుసుకొని కష్టసుఖాలను విచారిస్తారు. మీ మనసులోని భావాలను ధైర్యంగా కుటుంబ సభ్యులకు తెలియజేయగలుగుతారు ఈరోజు. అలాగే
భూములను, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి చేసే వరకు విశ్రమించారు. కొత్త కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు కాంట్రాక్టర్లు. ఇక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉత్సాహవంతమైన కాలమని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పోస్టుల్లో మార్పులన్నీ ఉండవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, శాస్త్రవేత్తలకి తమ ప్రతిభను నిరూపించుకునే సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులు అనుకున్న అవకాశాలను సాధిస్తారు. మహిళలకి నూతన ఉత్సాహంగా ఉంటుంది. తులారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో ఫలిస్తాయని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వివాదాలు ఏవైతే మిత్రులతో నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది. అత్యధికంగా ఆర్థిక లాభాలను పొందుతారు ఈరోజు. ఇక వృత్తి వ్యాపారాలలో కూడా లాభాలనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి అవసరానికి తగిన ధనం అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. నూతన వాహన యోగం కూడా కనబడుతుంది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహ సంబంధ చర్చలలో కూడా ఈరోజు పాల్గొంటారు. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృశ్చిక రాశి వారి రోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంతకాలం డబ్బు కోసం పడిన కష్టాలు తొలగిపోతాయి. ఇక భూములపై ఎంతో కాలంగా నలుగుతున్న వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. సేవా కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలపై దృష్టి అనేది సారిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్ని ఇస్తాయి. మీ ఆలోచనలు స్నేహితులకు నచ్చి వారు మీకు తోడ్పడతారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలను ఆర్జిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క కష్టాల నుండి బయటపడే రోజుగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు కీలక కోర్సులలో అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి కొన్ని ఇబ్బందుల నుండి బయటపడే రోజుగా చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ఈరోజు పాత బాకీలు సైతం వసూలవుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు మంచి నైపుణ్యతను చూపించగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు రాజయోగమా అన్నట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయం మీకు ఈరోజు లబ్ధిని చేకూరుస్తుంది. శుభకార్యాలను నిర్వహిస్తారు. శుభవార్తలను వింటారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. విదేశాలలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు నూతన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఉద్యోగ మార్పునకు ప్రయత్నించవచ్చు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది.
ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటికి ఈరోజు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. ఇక ఈరోజు మీ ముఖ్యమైన పనులలో ప్రముఖుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక శత్రువులు కూడా స్నేహితులుగా మార్చుకుంటారు. ఆస్తుల వ్యవహారాల్లో కూడా ఆటంకాలు తొలగిపోతాయి. కాంట్రాక్టులు దక్కించుకోగలుగుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సకాలంలో అవసరాలకు డబ్బు అందుతుంది. మీ భావాలు సోదరులతో పంచుకుంటారు. అలాగే కొన్ని వివాదాలు పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. అయితే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడులను అందుకోగలుగుతారు. అలాగే వ్యాపారాలను లాభాల బాటలో పయనించేలా చేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఉన్న అవంతరాలను తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు చిక్కులను తొలగించుకోగలుగుతారు. మహిళలకి ఆశ్చర్యకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ధనుసు రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకుంటే కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు ఈరోజు మీకు మంచిది కాదు. అలాగే కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం, ఎందుకంటే చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మకర రాశి వారికి రోజు ధన నష్టం అనేది కలుగుతుంది. శత్రువుల వల్ల కూడా నష్టపోయే అవకాశం కనబడుతుంది. అలాగే తొందరపాటు నిర్ణయాల వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే డబ్బును పోగొట్టుకునే అవకాశం ఉన్నందున డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు కొత్త వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టాలు ఎదుర్కొంటారు కాబట్టి పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలని ఎదుర్కొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులకు విద్యా విషయంలో మోసపోయే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా అవమానాలు ఎదురవుతాయి. ఇక మకర రాశి వారికి కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు తలనొప్పిగా మారుతాయి. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు రుణదాతల ఒత్తిడిలు సతమతమైపోతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులు, స్నేహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు నెలకొనవచ్చు. కష్టమే తప్ప ఫలితం కనిపించని రోజుగా చెప్పవచ్చు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో అవంతరాలను ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అందిన లాభాలతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఒత్తిడిలు తప్పకపోవచ్చు. ఇక విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగితే తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యంగా మహిళలకి సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు శివ అష్టోత్తర శతనామావళి పఠనం చేయండి. అలాగే శివాలయ దర్శనం చేసుకుంటే ఇంకా మీకు మేలు జరుగుతుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పదోన్నతులను పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అనేది అందుతుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ వ్యాపారాలను విస్తరించడం ద్వారా నూతన లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులకు ఉన్నతాధికారుల యొక్క అండదండలతో నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు చేసే దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇక కుంభరాశి వారికి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభలో యోగాలు అనేవి కలుగుతాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలున్నవి. వ్యాపారస్తులకు వ్యాపార లాభ సూచనలున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు తీసుకునే కఠినమైన నిర్ణయాల వలన మంచి లాభాలను అందుకుంటారు. ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే నూతన వాహన యోగం కూడా ఉంది. ఇక ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక
కుంభరాశి వారికి రావాల్సిన సొమ్ము అవసరానికి తగినంత అందుతుంది. ఇతరులకు సైతం సహాయపడే ఆశయంతో ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. అలాగే ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. ఇతరులకు బాకీ పడిన మొత్తాన్ని సైతం చెల్లిస్తారు. ఇక వాహనాలను, కొన్ని స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో తగినంతగా లాభాలు ఆర్జించడంలో విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో చిక్కులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయవేత్తలకు అరుదైన అవకాశాలనేవి అందుతాయి. విద్యార్థులు కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. మహిళలు కుటుంబ సభ్యుల నుండి సహాయాన్ని అందుకుంటారు. ఇక ఈ రోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు నారసింహ స్వామి స్మరణ చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకుంటే విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. అలాగే చిన్ననాటి మిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే స్థిరాస్తి వివాదాలలో చిక్కుకొని బాధపడుతున్నారో అవి ఈరోజు తిరిగిపోతాయి. అలాగే మీనరాశి వారికి ఈరోజు మంచి ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. ఇక సోదరులతో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోతాయి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే మీనరాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. బంధుమిత్రులతో వివాదాలు సమసిపోతాయి. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులు అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అందే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేసే యోగం కూడా ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమైన అవకాశం అయితే కనబడుతుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. ఇక మీనరాశి వారి ఈరోజు కొత్త కార్యక్రమాలను కష్టమైనా పూర్తి చేయగలుగుతారు. ఆశించిన ఆదాయం సమకూర్చుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగుల యొక్క చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని భక్తిభావంలో మునిగిపోతారు. అలాగే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారికి మీ సత్తా తెలియజేస్తారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని కార్యరూపంలో పెడతారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యమైన సమాచారాన్ని అందుకోవడం వలన మంచి ఆనందంలో ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు దగ్గర వరకు వస్తాయి. రాజకీయవేత్తలకు, కళాకారులకు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు స్వయం శక్తితో విజయాల బాట పడతారు. ముఖ్యంగా మహిళలకి ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు లేత పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.